ఇంకో బ్రష్ అన్న కొనుక్కోవాలి. ఏం చేస్తాం, కాలం మారుతాంది. బుజ్జి జాగ్రత్తగా ఉండు. నేను అద్దంటా అంటే విహారయాత్రకు పోతా అంటాను. ఈ చెవిటి మిషన్ అస్సలు దియ్యకు. వాళ్ళో దిక్కు పోతా అంటే నువ్వో దిక్కు పోతావు. నీకు వినబడది ఈ మిషన్ అస్సలు పొడగొట్టుకోకు. అర్థమవుతుందా? ఏదేమైనా ఎటు ఏం చూపించినా లైన్లోనే ఉండాలి, వాళ్ళతోనే ఉండాలి, మీ టీచర్లతోనే ఉండు, మళ్ళీ తప్పిపోతావు. సరే మమ్మీ, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసా? ఓదికి ఈనవాడక వాళ్ళు పిలుస్తా అంటే కూడా ఇది మంచిగా ఉన్నది అది మంచిగా ఉన్నది అని నోరెళ్ళ పెట్టి ఎట్టేటో పోయినావు అనుకో తప్పిపోతావు. ఇక దొరకవు. అప్పుడు నేను కూడా పోతా. నువ్వెక్కడ పోతావురా? నీకు మతి మరిపోయినా 5 నిమిషాల కిందట చెప్పిన కాబట్టి నేను అవ్వరు ఈ అక్క నీకు గుర్తున్నది. నీకు అక్కడ ఏం గుర్తుంటుందిరా? విహారయాత్రకు పోయి ఆ టీచర్ని ఇట్లా కన్నయ్య అంటే నువ్వెవరు అంటావు. ఇంటికి ఎట్లా తిరిగేస్తావురా? నువ్వు తిరిగి రావు కాదు, అసలు దొరకవు. నాకు అన్ని గుర్తుంటాయి మమ్మీ, నేను పోతా. మళ్ళీ అట్లనే ఎటద్దు. నీకు మతి మరుపు తగ్గినాక ఎన్ని విహారయాత్రలకైనా పోదుతి. ఏడ్చినా తుడిచినా అద్దు. అక్క విహారయాత్రకు పోతుంది కాబట్టి నిన్ను బడికి కూడా పంపొద్దు అనుకున్నా. కాకపోతే ఇంటికాడ ఉంటే ఏం ఆగం చేస్తావు అని బడికి తోలుదామని ఆలోచన చేస్తాను నేను. తినండి కానీ బడికి టైం అవుతుంది. మమ్మీ బడికి కాదు, మర్చిపోయినావా? బస్సు వెళ్ళిపోతుంది. మర్చిపోలే కానీ ఏందే వర్షి, బుజ్జెట్టు పోతుంది? ఏదో పిక్నిక్కి పోతాందట. మొన్న అడగలేదా మనల్ని పైసలు? అగో నేను అర్థం చెప్పినా కదా, పైసలు లేవు పౌడు అర్థం చెప్పినా కదనే. ఇక అందరు పోతా అని బాధపడ్డది. 300 300 అయితే పైసలు కాదే. నేను రోజు పాలు వస్తాయి, రోజు 10 రూపాయల పాలు తీసుకున్నా కానీ ఎందుకే పౌడు? వాళ్ళ తరగతి వాళ్ళు అందరు పోయి తన ఒక్కది పోకపోతే బాధపడదా? అరే బాధపడుతుందని చూస్తాం కానీ మరి పోతే ఇట్లనే ఆ షెవుటి మిషన్ ఒక్కొక్కసారి ఛార్జింగ్ అయిపోతుంది, దమనేటన్నా పోతుంది, ఏ వినరాదు. ఆ బస్సులు గిసులు అంతా ఎటు పోతుందో ఏమో. ఎటు పోదు, లైన్లో పోయి లైన్లో వస్తుంది. గీ లక్నవరం రావప్ప చూసొచ్చుడట, చూసిరాని. ఏమో మరి నీకే ఎరక. ఇంత చిన్నప్పుడు ఎటు పోతే ఏం లాభం, వాళ్ళకి ఏం యాదుకుంటుంది, ఏం గుర్తుంటుంది, ఏందో ఏమో చూసొచ్చుడు. నాకైతే ఇష్టమే లేదు. ఎందుకు యాదుకున్నది? నువ్వు మీ చిన్నప్పుడు మేము తిరుపతి పోయినాం, మా చెల్లె తప్పిపోయింది అని నాకు 101 సార్లు చెప్పినావు. గట్లా నీకు అన్ని గుర్తున్నాయి కదా, వాళ్ళకు కూడా గట్లనే జ్ఞాపకాలు మిగులుతాయి ఎటన్నా పోతే, పిక్నిక్ పోతే. అంటే ఇప్పుడు ఎవరు తప్పిపోతారు అన్నట్టు, అప్పుడేమో మేము కుటుంబంతో పోతుంది. మరి మన కుటుంబం ఎటన్నా తిరుగుతామా? నువ్వు ఎటన్నా తీసుకుపోతావా? బుజ్జన్న పోని. ఏమో పో, 300 రూపాయలు పెట్టి తిరుగుడాట. మంచిగా 4 రోజులు పాలు వస్తాయి. ఏమైంది మమ్మీ, టైం అవుతుంది, నన్ను బస్సు ఎక్కుద్దు బా. ఎక్కితేనే నీ తిరుడు కానీ తొందరగా. ఇక అయిపోయినావు ఎవరు? అరే నేను అక్కడ్రా. అక్కవా? మనగా పిల్లగాడు పిల్లగాడు కాదురా, మన డాడీ. డాడా? ఓహో, మనగా ఇంట్లోకి పోయినా ఎవరు? మన అమ్మరా, మమ్మీ. కన్నీ నువ్వు ఎటు ఓకురా, క్లాస్ రూమ్లోనే కూర్చో. క్లాస్ రూమ్లోకి వెళ్ళి బయటికి రానే రాకు. నేను బడైపోయినాక నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళి పట్టుకొస్తా. బుజ్జి నువ్వు ఎటు ఓకు, లైన్లో మీ టీచర్లతో పోయి టీచర్లతోనే రా. ఇగో ఆడ అందరు కొనుక్కుంటా అంటే నువ్వు వాళ్ళ ముఖం చూడకు. ఇగో నీకు 5 రూపాయలు ఇస్తానా, ఏమన్నా కొనుక్కో సరేనా? వాళ్ళు పెట్టినప్పుడు బుకెట్ తిను, మంచిగా పోయి మంచిగా రండి సరేనా? బుజ్జి మీ బాపు వద్దనంగా పంపిస్తానా. నువ్వు అక్కడ ఏమైనా ఆగమాగం చేసినావనుకో నా వీపు విమానం మూత మోగుతుంది, కొడతాడే. అర్థమవుతుందా? మంచిగా పోయి మంచిగా రా. సరే మమ్మీ. నేనైతే గట్లా విడాకులు కావాలి అనకపోతున్నాయో నన్ను కొట్టుతోనే వేడి షాయి ముఖం మీద పోతును. వేడి షాయి మీద పోతువా? మరి కొట్టినాక ఊకుంటానా? అబ్బో నిన్నైతే కొడతానా? అప్పుడు నువ్వు షాయి కూడా మంచిగా తాగుతాను, కొంచెం మెల్లగా సౌండ్ వేస్తలేదే నువ్వు తాగుతా అంటే. భయపడ్డాడు కోడి కొట్టుకునే. మంచుకుంటే జోకులు మస్తు జోక్ అంటే జోక్. పో ఆగు, ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? తినవచ్చు, చేనుకాడికి పోవచ్చు అని అనుకుంటాను నేను. ఆ ఫోన్లో బ్యాలెన్స్ ఏపీయకు అంటే ఫోన్లో బ్యాలెన్స్ వేయించుడు, ఆ ఫోన్ పట్టుకొని హిహి ఆహాహా నవ్వుకుంటుండు. ఆగో ఏమైతుందే నీకు? దీనిలో జోకులు వస్తానే నవ్వుతానా? గింతసేపు వేరేమేమే పొలగానని బల్లె పడగొడతానని పోయి గిది పారిపోతావా? గంట అవుతుంది నేను చూడబట్టి, ఇంతవరకు ఛాయ్ లేదు పాలు లేదు. నేను షేర్ కార్డు పోయి పని చేసుకుంటున్నా. ఏ మనిషివే నాకు అర్థం కాదు. ఎట్లా మనిషివి ఎట్లా మనిషివి? నీకు అదే నాకు అర్థమైతే లేదు. పొద్దుకు 4 సార్లు షాయి తాగకపోతే అన్నం కూర వండనివ్వండి, నా పెట్టుకొని తింటే అయిపోతుంది కదా. షాయి అని ఎప్పటికి షాయే కావాలి. షాయి పెట్టడానికి పాలు ఎక్కడున్నాయి? ఇంట్లో పాలు లేనే లేవు. లేవంటే ఏమైతే లచ్చ వాళ్ళు పాలు పోతారు కదా మనకు రోజు.
లచ్చవ్వ పొద్దుగాల పాలు పట్టుకొని మన ఇంటి ముఖాన్ని అత్తందట. శంకరక్కోళ్ళ ఇంటికాడ కన్నయ్య ఆడుతా ఉన్నాడట. ఈ పిల్లగాడు ఇక్కడనే ఉన్నాడు కదా, ఈ పిల్లగానికి ఇచ్చి పంపిస్తే అయిపోతుంది అని కన్నయ్య చేతిలో పాలు పెట్టిందట. వాడు అవ్వయ్యనే 10 నిమిషాలకు ఒకసారి మర్చిపోతాడు. ఇల్లు గుర్తుంటుంది అవనికి మన ఇల్లు అనుకొని శంకరక్కోళ్ళ ఇంట్లో పాలు ఇచ్చిండట. ఇక పాలు ఇచ్చిన వల్ల అబ్బా కొడుక వర్షిని మంచిగా పాలు పంపించింది అని కమ్మగా ఆగబెట్టుకొని శంకరక్క పాలు మొత్తం తాగిందట. వచ్చి పాలు పంపించినావు కదా బిడ్డ మంచిగా ఉన్నాయి అని చెప్తాంది. అయ్యో గట్టెట తాగింది ఆమె కూడా. నువ్వన్నా చెప్పాలి కదా, మా పాలు మరి మీ ఇంటికి వచ్చి నేను ఎట్లా తాగుతావని అడగాలిగా నువ్వు. ఏమని అడగాలి? కన్నయ్యకి మత మర్పున్న విషయం తెలుస్తుందని సపదా కూకున్నా. మన కన్నయ్యని తీసుకుపోయి పాలు ఇచ్చే. సరే తీయగా అన్నం పెట్టు, బుక్కడంత తింటా. అసలు ఎట్లా చేస్తారో వీళ్ళకి జోకులు ఎక్కడ నుండి వస్తాయో, మస్తు జోకు ఉంటాయి. ఫోన్ వస్తుంది. హలో హలో, మాట్లాడేది భిక్షపతేనా? సారు ఎవరు మీరెవరు? మేము సిబిఐ నుండి ఫోన్ చేస్తున్నాం. సిబిఐయా? ఏంటి సారు ఏమయ్యి? మేము ఏ బ్యాంకు లేదు మాకు. బ్యాంకు కాదు, మీ అమ్మాయి మా దగ్గర ఉంది, సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. అమ్మాయా? అమ్మాయే. మీ అమ్మాయి గంజాయి పట్టుకపోతూ దొరికింది. గంజాయా? నాకు అర్థమైతలేదు సారు, మంచిగా చెప్పులే. మీ అమ్మాయి గంజాయి పట్టుకపోతూ దొరికింది మాకు. ఇప్పుడు మేము ఢిల్లీ తీసుకుపోతున్నాం. లేదు సారు, మా బుజ్జి పిక్నిక్ పోయింది. పిక్నిక్ విహారయాత్రకు పోయింది. అవును, విహారయాత్రలోనే మీ అమ్మాయి గంజాయితో దొరికింది. మేము ఢిల్లీ తీసుకుపోతున్నాము. మీరు 50,000 రూపాయలు వేస్తే మేము ఈయన గిట్టే పంపిస్తాం మీ అమ్మాయిని. లేకుంటే ఢిల్లీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోతున్నాం. అయ్యో మరి మా దగ్గర పైసలు లేవు సారు. ఇదిగోండి, కావాలంటే మీ అమ్మాయి మాట వినండి. బుజ్జి 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 అయ్యో ఏడుతుంది. వర్షి ఇట్రావే, ఇట్రా సారు. వర్షి ఇట్రా. కాదు సారు, మా బుజ్జి చిన్న పోలేనే. మా బుజ్జికి ఏం తెలియదు సారు, అసలు ఏం తెలియదు. ఏంటిది ఓదికి తెస్తాను, ఎందుకు ఆవుతలేవు? కాదే, ఇగో మన బుజ్జి అట ఏదో గంజాయి అట ఏదోనట. మన బుజ్జి ఏమైనా గంజాయి పట్టుకపోయిందా? మన దగ్గర ఇక్కడిదే గంజాయి. ఏం పట్టుకపోయింది? ఏం పట్టుకోవాలి? ఈరోజు బ్యాగ్ కూడా పట్టుకోపోలేదు బుజ్జి. ఎక్కడున్నదట? అగో మా బుజ్జి అలా బ్యాగ్ కూడా పట్టుకపోలే సారు. అయ్యో ఎందుకు ఎడుతోంది? హలో సారు, ఇక మేము పైసలు తయారు చేసుకొని మీకు ఫోన్ చేస్తాం. మరి అయ్యో 50,000 రూపాయలు కావన్నట్టునే. ఎందుకు? వీళ్ళు దొరకబట్టిలట, ఈయనంగిటి పంపిస్తారట. 50 ఇస్తే ఈయనంగిటి పంపిస్తారట, లేకుంటే ఎక్కడికి పట్టుకొని పోతారట, ఢిల్లీకి పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తారట. సారు మేము పంపిస్తాం సారు. ఎట్లా పంపించడు సారు? మన దగ్గర 50,000 ఎక్కడి? ఏదోటి ఇవ్వాలనే బుజ్జి ఏడుతుంది. సారు పంపిస్తాం. ఎట్లా సారు? నాకు చేయాలి అనుకుతానే సారు. 50,000 రూపాయలు ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అర్జెంటుగా. సరే సారు, సరే తయారు చేసి పంపిస్తాం సారు. పంపిస్తాం, ఫోన్పేలే చేస్తాం. ఒకసారి బుజ్జికి ఏమని మాట్లాడతా, నాకు అగులు బుగులు అవుతుంది. అయ్యో పిల్లకి షోలు కూడా వినబడే, వాళ్ళు ఏమంటారు ఏమో కూడా దానికి తెలియదు. అయ్యో చిన్న ఊరి. సారు ఒకసారి మా బుజ్జికి రా, ఇగో మా భార్య మాట్లాడుతుందట. హలో, మిషన్ పెట్టుకున్నావా? తొందరగా మా భాషలో మాట్లాడతాడు. నాకేమో తెలుస్తలేదు, బుజ్జి మాట్లాడతలేదు, ఏడుతూనే ఉన్నది. హలో సారు, నేను తయారు చేసి పంపిస్తా సారు. పంపిస్తా. ఓకే సార్, ఓకే. అర్ధగంటలో పంపిస్తా సార్, అర్ధగంటలో పంపిస్తా. పంపివయ్యా, తొందరగా పంపివు. ఇక మర్చి ఒకసారి ఆ టీచర్లో ఫోన్ చేయ. ఈ కథ ఏంది, ముచ్చట ఏంది, లక్షణం ఏంది, ఒకసారి ఫోన్ చేయి. అయ్యో ఫోన్ నంబర్ ఎక్కడిది? ఇది వరకు ఒకసారి తెద్దాం అనుకున్నా, ఎందుకు తీయని సప్పదాకా వచ్చిన. ఈ రోజు కూడా పొద్దుగాల అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. బుజ్జికి జాగ్రత్త చెప్పుకుంటూనే ఉన్నా, నేను అడగలే. మరి ఎట్లనే నీ గతిపాటు వర గతి? ఇప్పుడు ఎట్లా? పైసలు ఫోన్పేలో పంపనట, 50,000 రూపాయలు కావన్నట. 50,000? అబ్బో ఎట్లా మరి? ఎట్లనో అట్లా పంపు, మన బుజ్జి కన్నా ఎక్కువనా? పంపుతాం కానీ మరి ఎట్లనే? ఇప్పటికిప్పుడు ఎవరిచ్చేటోళ్ళు ఉన్నారు? అక్కడిని అడిగి పంపుదాం. మా అవ్వలను మా అన్నకు కూడా ఫోన్ చేద్దాం. ఇంకా పెద్ద పాపలను అడిగితే వాళ్ళని ఇస్తారు కావచ్చు. అన్ని జామ్ చేసి పంపుదామయ్యా, లేకపోతే బుజ్జిని వాళ్ళు ఏం చేస్తారో ఏమో. అవునవును పంపుదాం. ఇగో మరి మీ అమ్మలతో ముందుగా మాట్లాడు. ఇడిదే అవ్వా, ఇగో బుజ్జిని పిక్నిక్ కానీ పంపిలమే. సరేనే అవ్వ, తొందరగా పో. ఇగో మా అవ్వల దగ్గర 20,000 రూపాయలు వెళ్తాయట. పక్కింటి పిల్లగానితో ఫోన్ పే చేపిస్తానన్నది నీ నంబర్కు. ఇక పట్టు.
ఇడిదే నేను కూడా మా ఫ్రెండ్ గారిని అడుగుతా. హలో, అరే సరే తొందరగా పంపు. ఇగో మా ఫ్రెండ్ గారు 15,000 పంపుతారన్నాడు. ఇంకెవరికైనా ఫోన్ చేసేది ఉన్నదా? మా పెద్ద బాపు నీకు ఇస్తాడు కదా, మా పెద్ద బాపుని అడుగు, ఇస్తాడు కావచ్చు. ఎన్నైనా మంచిదే, మిగతా మళ్ళీ వేరే వాళ్ళని అడుగుదాం కానీ నువ్వైతే మా పెద్ద బాబుకి ఫోన్ చేయి. బరాబరే అడుగుతా మీ పెద్ద బాబుని అడిగితే ఇస్తాడు మాగా. అగో మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో సారు, ఏమైంది? ఇంకా డబ్బులు రాలేదు? తయారైతేనే సార్, తయారైతానే. ఇగో 35,000 దాకా తయారైనట్టే. ఇక మొత్తం 50,000 అయితే మీకు పంపిద్దామని చూస్తాను సారు. ఉంచిన పుణ్యం ఇక సారు, మా బిడ్డని ఇటే పంపుల్లి. అరే మేము వెయిట్ చేస్తాం ఇక్కడ, నువ్వు ఎంతసేపు చేస్తావు? పంపిస్తాము కదా, ఇంకొక 5 నిమిషాలు సార్, ఒక 5 నిమిషాలు టైం ఏంటి, 5-10 నిమిషాలే. ఇంకా 5-10 నిమిషాలు వెయిట్ చేస్తాం అంతే లాస్ట్, లేకుంటే ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోతాం. ఏమైంది? ఏమంటాడు? 5-10 నిమిషాలు ఆగుతా, తొందర పంపు అని అంటాడు. నేను పిక్నిక్ అద్దే అని మొత్తుకున్నా, అయినా నా మాట ఇల్లే. గింత కథ చేసినావు, ఎందుకు నీ అంగడి పాడబడి అంగడి. నిన్ను ఆగు బుజ్జికి ఏమైనా కావాలంటే నిన్ను చంపుతా ఫస్ట్. అవును నిజమే, పంపకపోయినా అయిపో. నువ్వు చెప్పిన మాట అంటే గింత కథ కాకపో. అయ్యో ఏం చేయాలి నేను? ఆ చెవిటి మిషన్లో ఛార్జింగ్ అయిపోయిందో ఉన్నదో, బుజ్జి ఏం చేస్తాందో దేవుడా. అయ్యో నా రాత ఎంతకుండదవ్వా. అయ్యో ఆగు నేను పంపిస్తాను, నువ్వేం లొల్లి పెట్టక, అన్ని పైసలు వస్తానయి, పంపిస్తానా? సారు అన్ని పైసలు పంపించిన సారు, 50,000 పంపించిన. నువ్వు మా బుజ్జిని వదిలేయాలి సారు. లేదు పెద్ద సార్ వాళ్ళు వచ్చిళ్ళు, మీరు పైసలు పంపడం లేట్ కావడం వల్ల వాళ్ళు ఢిల్లీకి తీసుకుపోదాం అంటున్నారు. మళ్ళీ ఇంకొక 50,000 పంపిస్తే గానీ వాళ్ళు ఇప్పుడు మీ బిడ్డని మీ ఇంటికి పంపరు. అగో మళ్ళీ ఇట్లా అంటే సారు. గంతే, ఇప్పుడు నేను ఏం చేయలేనిగా. ఓ దేవుడా, ఏమైంది? బుజ్జిని పంపిస్తానా? పంపించుడు కాదే, మనం పైసలు పంపు లేట్ చేసినామట, వాళ్ళ పెద్ద సార్ వాళ్ళు వచ్చిల్లట. ఇంకో 50,000 పంపిస్తే కానీ మన బుజ్జిని పంపించారట. ఎట్లనే గతి పాడబడు. అయ్యో ఇంకో 50,000? ఓ దేవుడా భగవంతా, నా మీద ఏ ముట్టి కూర్చున్నది ఓ దేవుడా. అయ్యో నేను పంపకపోయినా అయిపోవు. అయ్యా ఇప్పటికే కష్టాలలో ఉన్నామంటే ఈ పైసలు ఎక్కడికి వెళ్ళేవా ఓ దేవుడా. మరి ఆ టీచర్లు లేరాలయ్యా, మన పొలం ఎత్తుకపోయారా వాళ్ళు. ఏమైందో ఏమో, ఎట్లయిందో ఏమో. అయ్యో నువ్వు ఆడికన్నా పంపకపోయినా అయిపోవు ఓ దేవుడా, ఓ భగవంతా. అయ్యో పొల్ల సరదాగా పోయి వస్తుంది అనుకున్నా కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలే. ఇంకెవరైనా అడుగుతాగు. హలో మా అయితే నువ్వు పంపించినావు కదా పైసలు, ఇంకా అవి మళ్ళీ ఒక కథ అయింది. ఏమంటాడు మా పెద్ద బాబు? ఏమంటాడు? పంపిస్తారన్నాడు ఆ పైసలు మళ్ళా. ఇగో పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటాడు. ఓసారి మళ్ళీ ఆయననే అద్దంటాడు, ఎందుకంటే వీళ్ళే సిబిఐ అంటే బాగా పెద్దోళ్ళు. ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వేస్తే పైసలు కట్టు అంటాడు. అయ్యో పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పొలం ఏమైనా చేస్తే ఎట్లలేగా. ఎట్లనో గతి, వాళ్ళు పెద్దోళ్ళే, మరి సిబిఐ అంటే బాగా పెద్దోళ్ళట. అయ్యో మరి ఎవరికి ఎప్పుడు మా దగ్గర పైసలు ఎట్లా వెళ్తాయి? అయ్యో ఓ భగవంతా, ఓ దేవుడా, నా రాత ఎంతకు ఎత్తాను. అయ్యో మతి మరిపోయినా, చెవులు పడకపోయినా పొలగాలని ఎట్లా అట్లా సాదుకుంటాను. అయ్యో హలో, ఇగో వర్షి ట్రావే. ఇగో పైసలకి రాకేష్ అన్న దగ్గర ఇగో పైసలు పట్టుకొచ్చా 10,000. ఈ 10,000 ఈ దుకాణం సెట్ దగ్గర పోయి ఫోన్ పే మనం. సరే ఇగో మా అన్నోళ్ళు కూడా 5,000 వేసిండట, లైన్లోనే ఉన్నాడు, ఫోన్ పే చేసిండట చూడు. చేసావానే, నేను చూస్తా, నువ్వు పెట్టేయి. అత్తయ్య ఇప్పుడు నేను దుకాణం పోయి ఇవి ఫోన్ పే లేమని చెప్పన్నా. ఇప్పుడు ఎంతనే 35,000 అయినాయి. తొందరగా నడుపు మళ్ళీ చేస్తారు. వాళ్ళు ఏమైనా చేసిల్లా? వాళ్ళు చేయలే. నువ్వు దుకాణం సెట్ దగ్గర పోయి ఫోన్ పే లేపి, నేను ఎవరి దగ్గర వేస్తా. అక్కడ చెరువు మీద బ్రిడ్జ్ ఉందిరా, మస్తు ఉంది. అవునా అక్క, నేను కూడా అత్తయ్య. నిన్ను తీసుకోవడానికి మమ్మీ డాడీ ఎవరు రాలేదారా? నీకు మర్తి పని తెలుసు కదా. రాలే అక్క. అగో తలుపులేసేట్టు వీళ్ళు. ఇది మన ఇల్లేనా అక్క? మన ఇల్లేరా? ఈ గొల్లం తీయరా, నేను కూడా ఇక్కడనే కూర్చుంటాం. మొత్తం 46,000 అయినాయి. ఇంకా 4,000 తక్కువ ఉన్నాయంటే ఏమంటాడో ఏమో. బుజ్జి పైసలు కట్టలే కదరా, నువ్వు ఎట్లా వచ్చినావు? పైసలు ఏంటిది రెడీ? వీళ్ళ వాళ్ళక్క
మన డాడీ రా మన బాపు. ఓ అవునా, నమస్తే బాపు. నమస్తే. కనిగా నీకు నమస్తే తర్వాత. కానీ బుజ్జి నువ్వు ఎట్లా వచ్చినావు రా? నేను పోలీసు వాళ్ళు పట్టుకున్నారేమో, నువ్వు ఎట్లా వచ్చినావు? నన్ను పోలీసులు పట్టుకున్నాడు ఏంది? రామప్ప చూసినాం, లక్నవరం చూసినాం, వచ్చినాం. అవునా, సరేతి కాలు చేతులు మొహం కట్టుకొని ఇంట్లోకి పో. అయ్యో ఇదేంద్రో మరి గా ఫోన్ ఎందుకు వచ్చినట్టు? 50,000 ఉట్టిగా వేసిన, ఇప్పుడు ఇంకా 50,000 వేసుకోని. ఓ దేవుడు. మా బుజ్జిని వాళ్ళు ఏమంటారో ఏమో, కొడతారు కావచ్చు. పొల్లు పొల్లు ఎంత ఎడతాందో. అరే గట్ల ఫోన్ వచ్చాయి, 50,000 దొబ్బేసే. 50,000 పంపిత్తి ఎట్లా గతవు? కానీ అని తీసుకొచ్చినావా? బుజ్జి ఉన్నదేంది? బుజ్జి వాళ్ళు ఏమన్నారా? నిన్ను కొట్టిర్రా? ఎడతానేమైంది? కొట్టిర్రానే బుజ్జి? ఎట్లా వదిలిపెట్టిర్రే? కళ్ళకి సబ్బుంది, ఆగు. కళ్ళకి సబ్బున్నదా? ఇదివరదాకా నిన్ను ఎక్కడ ఉంచిర్రే? మేము ఆగమాగమైనా కాదే, ఆ మిషన్ పెట్టుకోయే. బుజ్జిని ఎవరేమనలేదటనే, ఎక్కడికి పోలేదట. రామప్ప లక్నవరం పోయి సపరేట్ వచ్చిందట. మనమే పరిచయం అయినమే. ఎవడో ఫోన్ చేసి అట్లా లాగా చేసిండు మనల్ని. మన 50,000 మనం తీసుకోవాలి. ఇప్పుడు వాడిని ఫోన్ చేయాలి. అయ్యో వాడు ఉట్టిగానే ఏదో ఎవరినో ఏడిపించిండు. ఓ సప్పుడు వచ్చిన వల్ల నేను ఆగమైనా. ఫోన్ కలిసింది. ఏమైంది? ఇంకా 50,000 పంపలేదు. మీ బుజ్జిని తీసుకొని వెళ్ళిపోతున్నాం ఢిల్లీకి. ఏంది ఇంకా 50,000 ఏదిరా? ఇంకా 50,000 ఏమనుకుంటారా నువ్వు? ఏం మనిషివిరా? మా బుజ్జి ఇక్కడనే ఉన్నది, నువ్వు అది ఇది అని చెప్పి మమ్మల్ని లాగం చేసినావురా. మా 50,000 మాకు పంపి, లేకుంటే చూడు నీ అంత చూస్తా. మేము పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం. మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. అప్పు తెచ్చైనా మా బుజ్జిని నడిపించుకోవాలనుకున్నాం. కట్ చేసిండు. 50,000. అయ్యో ఇప్పటిదాకా బుజ్జి మీద రందుండే, ఇప్పుడు పైసల మీద రందు అవుతుంది కాదయ్యా. అయ్యో పని చేస్తలేదే, కట్ చేసిండు. స్విచ్ ఆఫ్ అని వస్తాంది. అయ్యో ఇగో మనం ఈ నంబర్ తీసుకొని పోలీసు వాళ్ళ దగ్గరికి పోదాంపా. అవును పోదాం. బుజ్జి ఇక నువ్వు పెట్టుకోకు. ఆ మైక్ పని చేస్తుంది సారా, పొద్దున్న దాకా పెట్టుకునే ఉన్నావా? మమ్మీ చెప్పినట్టు షౌట్ మిషన్ పెట్టుకున్నా, లైన్ లైన్లో వచ్చిన. నువ్వు మంచిగానే వచ్చినావు. ఈ బిత్తిరి త్యాగం చేసిందంతా. నేనేం వాదన చేసినా? నువ్వు ఫోన్ వచ్చింది ఈయన వచ్చింది అని టెన్షన్ పడుతుంది. అగులు పుగులు అయ్యి ఆగమైంది. ఇటున్నకుండా అటు పోయింది, అటున్నకుండా ఇటు వచ్చింది. నేను ఏం చేయాలి? మా అబ్బ చెప్పుకొని నేను ఎంత తలడినా నీకేమరికా? అబ్బ ప్రాణం అంటే ఎట్లుంటది? తల్లి ప్రాణం అంటే ఎట్లుంటది నీకేమరికా? తండ్రి ప్రాణం కూడా గట్టినే ఉంటుంది. కానీ ఇక సపరేట్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాంపా. ఇదంతా కాదు. ఓ మన 50,000 ఎట్లా వస్తాయి? అయ్యో భగవంతా, అప్పు తెచ్చి 50,000 కట్టినాం. బుజ్జి నువ్వు మాత్రం వస్తావా? నువ్వు కూడా రా, నీకు ఇట్లా జరిగిందని చెప్పాలి కదా. రే కన్నిగా, ఇగో నేను తండ్రిని అవుతా, ఇది అవ్వ అవుతుంది, ఇగో ఈ బుజ్జి అక్క అవుతుంది. మళ్ళీ గుర్తున్నాయి కదా. గిట్లా ఇప్పుడు కాదు, మాతోనే రా. కలిపోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం. ఇప్పటికే సావై చెప్తాను అంటే ఇది ఒక అండం ఉన్నది. పొద్దుగాల శివ ముఖం చేసినామో పాయే. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో వాస్తవాన్ని అనుసరించి తీయడం జరిగిందనమాట. మా పెద్దమావకు ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఇట్లా సిబిఐ వాళ్ళము ఫోన్ చేస్తున్నాము, మీ బిడ్డని ఇట్లా పట్టుకోబోతున్నాము, ఢిల్లీకి పట్టుకోబోతున్నాము, మీ సంగతి అవుతుంది, లేకుంటే 50,000 మా అకౌంట్లో వేస్తే వదిలిపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయిని ఏడిపిస్తే మా పెద్దమావ కూడా సడన్గా టెన్షన్ పడ్డాడు. ఇట్లా ఆ టెన్షన్లో అది నవ్య వాయిసా కాదా అనేది కూడా తెలియలే. సడన్గా అయ్యో నా బిడ్డ ఏమవుతుందో అని చెప్పి, అంటే డబ్బులు వేయలేదు, 50,000 వాళ్ళు అడిగిలు కానీ డబ్బులు డైరెక్ట్ గా ఫస్ట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఒక 2 గంటలు మస్తు టెన్షన్ అయిపోయిండు. మన నవ్య చిన్న జాబ్ చేస్తుంది. ఆ జాబ్ లో ఫోన్ అక్కడ పెట్టి పోవాలన్నట్టు. ఫోన్ అక్కడ పెట్టి జాబ్ లోపలికి వెళ్ళాలి, వారికి పనికి వెళ్ళాలి. అయితే ఆ పని చేస్తుంటే సడన్ గా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నవ్య లిఫ్ట్ చేసులేదు. మాకేమో టెన్షన్ అవ్వడు, అందరికి టెన్షన్ అవ్వడు. ఇక బావ ఒక ప్లాన్ వేసిండు అనమాట, ఇదంతా రియలా కాదా అనేది. అంటే బావ ఆల్మోస్ట్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు కదా. అందుకోసం అని చెప్పేసి బావ ఏం చేసిండంటే ప్రశాంత్ని, నరేష్ని ఫస్ట్ నవ్య దగ్గరికి పంపించిండు. అసలు అక్కడ ఉందా లేదా, తన కంపెనీలో వర్క్ చేస్తుంటది కదా, అక్కడ ఉందా లేదా ఫస్ట్ కనుక్కోమని చెప్పిండ్రు. ఇంతలో మేము టెన్షన్ పడుతున్న ఈ టైంలోనే ప్రశాంత్ నవ్య పోయి ప్రశాంత్ వెళ్ళడం జరిగింది. ఆ నెంబర్ చూస్తే ఆ నెంబర్ సిబిఐ వాళ్ళు అని చెప్పి చేసింది. మంచిగా సిబిఐ డ్రెస్ తోని, మంచిగా పోలీస్ డ్రెస్ తోని ఫోన్ కాల్ రావడం జరిగింది, వాట్సాప్ కాల్ రావడం జరిగింది అనమాట. వాట్సాప్ కాల్ మేము సిబిఐ వాళ్ళము, మేము ఇట్లా మీ అమ్మాయి గంజాయిలో దొరికింది అని చెప్పి ఇట్లా రావడం జరిగింది. వస్తే దాని తర్వాత మళ్ళీ నవ్య ఉన్నదని తెలిసినాక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, టకటక టెన్షన్ పడి అంటే అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. ఆ నెంబరు పాకిస్తాన్ నుండి +22
+22 ఏదో వచ్చింది, ఏదో నెంబర్, అది పాకిస్తాన్ అని చెప్పి తర్వాత తెలిసింది అనమాట. అంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొందరం అసలు పిల్లల మీద ఉన్న ప్రేమతోని ఫస్ట్ అమౌంట్ పే చేసినాక ఎటైతే అటైంది అని అనుకుంటాము. కాకపోతే ఇక కొంచెం చూసి మన తల్లిదండ్రుల ప్రేమ అది అమృతం, కానీ అది పెద్దనాన్న గనక ఒక 10 నిమిషాలు ఆలోచించి మనం ముందడిగే వేయకపోయే అనుకుంటే పైసలు అయితే పోయేటి డబ్బులు పోయేటి. దాని తర్వాత అయ్యో అని అనుకునేటోళ్ళం అనమాట. ఆ సంఘటనని ఉద్దేశించి ఈ వీడియో తీయడం జరిగింది అనమాట. మనకి ఇప్పుడు ఫోన్లో కూడా ఎప్పటికి ఫోన్ చేసినప్పుడు కూడా ఇట్లా మీకు ఎవరైనా వస్తే అని చెప్పి వస్తుంది కదా, మీరు గెలుచుకున్నారు. కాదు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేసినా కానీ మీకు ఎవరైనా సిబిఐ నుండి అయినా ఏదైనా వస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్, మీ సిబిఐ అని ఏదైనా డబ్బులు దొబ్బేస్తారు అని చెప్పి ఉద్దేశంగా అట్లా ఇవ్వడం, అంటే మనకి రింగ్ టోన్ లాగా వస్తుంది అన్నట్టు వస్తుంది. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ముందడిగేయాలని చెప్పాలనుకునేదే ఉద్దేశం అన్నమాట. ఇట్లా మేము రియల్ సంఘటనలు మాకు ఎదురైనవన్నీ తీయాలనేసి అనుకుంటాం కదా, అందులో భాగంగా ఈ రియల్ సంఘటన కూడా తీయడం జరిగింది. ఇంకా ఎప్పుడు మిల్కీ కన్నయ్య కనబడతలేరు అని ఈ మధ్యలో ఎక్కువగా వీలే కనబడతారు మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. ఇట్లానే ముందుకు వెళ్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.